పెద్దలు కూర్చోబెడదాం. ఏంటది? క్రైస్తవ్యంలో ఆ! పెద్దలు కూర్చోబెడదాం. ఆ! కూర్చోబెట్టి మీరు చేసిన బోధలు ఏవైతే ఉన్నావో వాటి మీద ఇది తప్పు అని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను. హ్మ్. లేదా ఇది రైటు అని మీ వివరణ మీరు ఇవ్వండి. హ్మ్. ఏది వాక్యానుసారమో హ్మ్. మనకన్నా పెద్దలు ఉన్నారుగా వాళ్ళు నిర్ణయిస్తారు. అప్పు అను బానిసతనము నుండి విడిపింపబడాలి. అప్పు అను బానిసతనము నుండి విడిపింపబడాలి. నాతో పాటు చెప్పండి. అప్పు అను బానిసతనము నుండి ఆ, విడిపింపబడాలి. ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా క్రైస్తవ సహోదరులకు మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనములు. ప్రియమైన నా క్రైస్తవ సహోదరులారా, ఈరోజు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, నేటి క్రైస్తవ్యములో ఐక్యత లోపించి సేవకులు దూషించుకోవటం, సేవకులు జ్ఞాన ప్రదర్శన చేయటం, ఏ సంఘాలకైతే వెళుతున్నారో విశ్వాసులు, ఆ సంఘం వారు ఆ విశ్వాసులు, ఈ సంఘం వారు ఈ విశ్వాసులు వీళ్ళందరూ కలిసి మా అన్న గొప్ప, మా పాస్టర్ గొప్ప అని కొట్టుకుంటూ క్రైస్తవ్యాన్ని బజారుకీడ్చి క్రీస్తుని మరలా సిలువ వేస్తున్నారు. ఎందుకు యేసు ప్రభు వారిని మరలా సిలువ వేస్తున్నారనే మాట ఎందుకు అంటున్నానంటే, ఈరోజు మీకు ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు తెలియాలి. ఆ విషయాలు ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, క్రీస్తు పునాది మీద ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తుని పునాదిగా చేసుకొని ఉండాలి. ఎందుకంటే వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయకూడదు. సో ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు అనే పునాది మీద నిలబడాలి. ఈ క్రీస్తు పునాది అంటే ఏంటంటే, మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది వేస్తాం లేదా పిల్లర్ వేస్తాం. ఎందుకంటే ఆ ఇల్లు గట్టిగా స్టాండర్డ్గా ఉండాలని, వరదలు వచ్చినా ప్రకృతి విపత్తులు ఏమొచ్చినా వాటి నుంచి తట్టుకొని నిలబడి పడిపోకుండా ఉంటుంది ఆ ఇల్లు. అంటే పిల్లర్ గట్టిగా ఉంది, పునాది గట్టిగా ఉంది. అలాగే క్రీస్తుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళు క్రీస్తులోకి వచ్చాక వాళ్ళు కూడా క్రీస్తు అనే పునాది మీద కరెక్ట్గా నిలబడాలి. అలా నిలబడకపోతే వాళ్ళ పునాది మీద లేరని అర్థం. అందుకనే నేను మీకు ఒక మాట తెలియచేస్తాను బైబిల్లో. ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి చూద్దాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక మాటని మనకి సంఘం గురించి తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. తండ్రి అయిన దేవుడు అనాది సంకల్పంలో మనందరినీ క్రీస్తు ప్రభువులో ఏర్పరచుకున్నాడు. అంటే యేసు క్రీస్తు భూమి మీద రాకముందే, ఈ జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు మనందరినీ ఎవరిలో ఏర్పరచుకోవాలనుకున్నాడంటే యేసుక్రీస్తులో. అంటే యేసుక్రీస్తు యొక్క బోధల మీద ఎవరైతే నిలబడతారో ఆ పునాది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా విశ్వసించిన వాడు ఎప్పటికీ కలవరపడడు. అది బహుస్థిరమైన పునాది, అది అమూల్యమైన రాయి, వెలకట్టలేని రాయి. నువ్వు మూల్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. అలాంటి పునాది మీద నిలబెట్టాలనుకొని తండ్రి అయిన దేవుడు అనుకొని క్రీస్తు ద్వారా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. సో ఈరోజు ఎంతో మంది క్రీస్తుని అంగీకరించి ప్రవక్తలు, అపోస్తులు కూడా ఆ పునాది మీద నిలబడ్డారు. ఇంకా మరొక పునాది వేయలేదు. ఆ పునాది మీదే ఈరోజు క్రైస్తవులందరూ ఉండాలి. అంటే యేసుక్రీస్తు యొక్క బోధలలో ఉండి, అపోస్తల బోధల్లో ఉండి ఆ మాటల ప్రకారంగా వాక్యానుసారంగా నడుచుకోవాలని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ పునాది మీద అరటి పండ్ల బిజినెస్ చేసేవాడు వచ్చాడు. ఈ పునాది మీద
చచ్చిపోయిన వాళ్ళని మేము లేపుతామని పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు వచ్చారు. ఈ పునాది మీద క్రీస్తుని నమ్మితే శరీర సంబంధమైనవి అన్నీ కలిసి వస్తాయి అని చెప్పేవాడు కూడా ఈ పునాదిలోకి వచ్చాడు. అలాగే యేసుక్రీస్తుని ఆశగా చూపించి, ఎర్రగా చూపించి, అమాయకులైన వాళ్ళని మోసం చేస్తూ దెయ్యాలు పట్టాయని, చేతబడులు చేశారని, ఇలా రకరకాలైన బోధలన్నీ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ క్రీస్తు పునాదిలోకి వచ్చారు. అంటే ప్రతివాడు కూడా క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ పునాది దగ్గరకైతే వచ్చారు. మరి ఇప్పుడు ఈ పునాదిలో ఉండవలసిన వాళ్ళు ఎవరు? ఈ క్రీస్తు అనే పునాది మీద ఉండవలసిన వాళ్ళు ఎవరంటే, ఎవరైతే బోధలో కరెక్ట్గా నిలబడతారో అప్పుడు ఆ పునాది గట్టిగా నిలబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక బిల్డింగ్ కడుతున్నాం. కట్టేటప్పుడు ఏం చేసాం? పునాది అయితే పర్ఫెక్ట్గా వేసాం, లేదా ఫిల్లర్ పర్ఫెక్ట్గా వేసాం. కానీ నాసిరకమైన సిమెంటు, నాసిరకమైన ఇటుకలు, నాసిరకమైన వాటితో ఆ గోడలు కడితే ఆ గోడలు ఏమైపోతాయంటే పడిపోతాయి. పునాది గట్టిగా ఉంది, కానీ ఆ పునాది మీద నిలబడ్డ ఏవైతే ఉన్నాయో గోడలు, ఇటుకలు, సిమెంటు, ఇసుక, ఇవి నాసి రకమైతే వెంటనే ఆ గోడ కూలిపోవటం ఖాయం. అంటే ఈరోజు క్రైస్తవ సంఘాలు కూడా క్రీస్తు అనే పునాది మీద ఒక ఇటుక మీద ఒక ఇటుక పేర్చి చక్కగా సిమెంట్తో కడితే ఒక గది అవుతుందో, ఒక ఇల్లు అవుతుందో, అలాగే క్రైస్తవులందరూ కూడా క్రీస్తుని అంగీకరించి ఆ పునాది మీద నిలబడితే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతారు, సజీవమైన మందిరంగా కట్టబడతారు. అలాంటి మందిరము ఎక్కడైనా కనపడుతుందా నేటి క్రైస్తవ సంఘాల్లోని వెతికి చూస్తే ఎక్కడ కూడా మందిరం లేదు. అంటే ఈ క్రీస్తు అనే పునాది మీద ఎవరొచ్చారు? చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని ఆలోచించాలి. ఒక్కసారి మనం పౌలు గారు చెప్పిన మాటను కూడా విందాం. పౌలు గారు ఏమన్నాడంటే, నేను నేర్పరినైన శిల్పకారి వలె ఏం చేశానంట? ఆ పునాది మీద నిలబెట్టాను అంటున్నాడు. అంటే అపోస్తుల బోధలో మనం ఉండాలని అపోస్తులైన పౌలు గారు సంఘాలకు తెలియజేస్తూ సంఘం ఎలా నిలబడాలో తెలియజేశాడు. ఎలా ఉండాలి అనే దాన్ని మనం ఒక్కసారి మనం వాక్యములో పరిశీలించగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఆ వాక్యములో ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట మనకి తెలియజేసుకుంటూ వచ్చాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం. ఇక్కడ చాలా చక్కగా మనం గమనించగలిగితే ఒక మాట ఇక్కడ తెలియజేశాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయి శిల్పకారుని వలె పునాది వేసి తిని. దేవుడు ఆయనకి ఏదైతే కృప ఇచ్చాడో ఆ కృపను బట్టి యేసుక్రీస్తు మాటల మీద ఎవరు నిలబెట్టాడంటే క్రైస్తవులు నిలబెట్టాడు. ఈ రోజు కూడా మనం వాక్యానుసారంగా ఈ బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా ఆ బోధలో నిలబడితే నువ్వు కరెక్ట్ పునాది మీద నిలబడినట్టు. అయితే ఒకసారి మనం చూద్దాం. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. పునాది వేసాడట, ఆ పునాది మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కట్టుకుంటున్నాడు. అంటే ఎలా కట్టుకుంటున్నాడు అంటే, ఇటుక మీద ఇటుక పేర్చి సిమెంటు, ఇసుక కలిపి దాన్ని ప్లాస్టింగ్ చేసి ఒక మంచి ఇల్లుని ఎలా తయారు చేస్తాం, అలాగే క్రీస్తు అనే బోధ మీద, క్రీస్తు అనే బండ మీద మనందరినీ కూడా నిలబెట్టాడు. అంటే ఈ పునాది ఎవరేశారయ్యా అంటే యేసుక్రీస్తు పునాది. ఈ పునాది మీదే అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, మనం కూడా ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుందనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రతి వాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునే వాళ్ళు. సేవకులని పేర్లు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా క్రీస్తు నమ్మిన వాళ్ళమని, క్రీస్తు మన కొరకు చనిపోయాడని, క్రీస్తు ప్రేమను చూపాడని, క్రీస్తు ప్రేమను మనం చూపాలని, క్రీస్తు ప్రేమ, క్రీస్తు బోధ అని చెప్పటమే తప్ప మొత్తం ప్రతి సేవకుడు కూడా ఒక సేవకుడిపై ద్వేషం పెంచుకున్నాడు, అసూయ పెంచుకున్నాడు, మత్సరం, క్రోధం, కపటం ఇవన్నీ పెంచుకొని సంఘాలుగా విడిపోయి ఒక సంఘం అంటే మరొక సంఘానికి పడకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పునాదులకు వచ్చారు. అంటే ఎట్లా కట్టారు అంటే, వీళ్ళకి వాక్య అవగాహన సరిగా లేదు,
వీళ్ళని వెంబడించే వాళ్ళకి వాక్యమైన సరైన అవగాహన లేదు. వీళ్ళు ఎలా కడతన్నారో జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఎలా కట్టారు ఈ క్రీస్తు పునాది మీద అంటే, అందరం మేము కూడా క్రైస్తవులండి, మేము కూడా ప్రభుని నమ్మామండి అంటారు. చూడండి ఎలా కడుతున్నారంటే, కొంతమంది ఇతర గ్రంథాల జోలికి పోయి, ఇతర గ్రంథాలంటే హిందూ గ్రంథాల జోలికి పోవటం, హిందూ దేవుళ్ళ దేవతల జోలికి పోవటం, పోయి ఆ దేవుళ్ళను ఆ దేవతలను వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాలను ఏం చేయటం అంటే బలహీనపరచటం, లేదంటే దూషణగా పలకటం, వాళ్ళలో శక్తి లేదని చెప్పటం, ఇవన్నీ ఒక సాక్ష్యంగా చెబుతున్నారు. ఇలా ఎవడైతే కడతాడో వాడు క్రీస్తు పునాది మీద లేనట్టే. ఇక మరొకడు కడతన్నాడు ఈ క్రీస్తు పునాది మీద. ఏం కడుతున్నాడంటే, నీకు రోగాలు తగ్గుతాయి అంటున్నాడు, నీకు ఆశీర్వాదం వస్తుంది అంటున్నాడు, నీవు ఇల్లు కట్టుకుంటావు అంటున్నాడు అని లోకాశలన్నీ చూపించి వాడిని క్రీస్తులోకి తీసుకొచ్చి ఆ పునాది మీద నిలబెడుతున్నాడు. పాయింట్, అప్పు అను బానిసతనము నుండి విడిపింపబడాలి. అప్పు అను బానిసతనము నుండి విడిపింపబడాలి. నాతో పాటు చెప్పండి, అప్పు అను బానిసతనము నుండి విడిపింపబడాలి. అంటే ప్రతివాడు ఏ విధంగా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మరొకడు అట్టి పండ్ల ద్వారా పిల్లలు పుడతారని హల్చల్ చేసేసాడు. అంటే ఎలా కడుతున్నాడు చూసావా, క్రీస్తు పునాది మీద కడుతున్నాడు అని మనం అనుకుంటున్నాం కదా. ఈ పని అంతా కూడా ఇప్పుడు తేలిపోద్ది మనం వాక్యం చదువుతుంటే. ఇప్పుడు మనం ఆలోచించగలిగితే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కానీ, అమ్మతేజ కానీ, ఇంకా చాలామంది స్వస్థతల పేర్లతో మోసం చేసే వాళ్ళందరూ కూడా క్రైస్తవులందరినీ కూడా శరీర సంబంధమైన బోధలో ఉంచి ఆ బోధల ప్రకారంగా నడిపిస్తున్నారు. పేరు పెట్టి పిలుస్తారు వీళ్ళు, రోగాలను బాగు చేస్తారు వీళ్ళు, ఆశీర్వాదాలు వస్తాయని చెప్తారు వీళ్ళు, రకరకాలైన బోధలు. అయితే వీటికంటే ఇంకా ముఖ్యమైన డేంజర్, ప్రమాదకరమైన బోధలు ఉన్నాయి. అవేమిటంటే, ఈ మధ్య ఒక సేవకుడికి ఇంకో సేవకుడికి పడదు. లోపల బయటికి మాత్రం మనం క్రీస్తు ప్రేమను చాటాలంటే మనందరం కూర్చొని డిబేట్ చేయాలి. నువ్వు డిబేట్కి రా, నీది దుర్బోధ అని ఒకడు, నీది దుర్బోధ అని ఇంకొకడు. ఇలా వీళ్ళ ద్వేషాన్నంతా ఆ గుంపుకు అంటగట్టి ఆ గుంపు కూడా కొట్టుకునేటట్టుగా చేస్తున్నారు. మన ఇద్దరే మాడేసుకుందాం అంటున్నాను. మళ్ళీ ఎవడో వచ్చి నీకు నాకు మధ్యవర్తిత్వం ఎందుకు? అలా కాదన్నా, అలా కాదు. పెద్దలు కూర్చోబెడదాం. ఏ పెద్దలు? క్రైస్తవ్యంలో పెద్దలు కూర్చోబెడదాం. కూర్చోబెట్టి మీరు చేసిన బోధలు ఏవైతే ఉన్నావో వాటి మీద ఇది తప్పు అని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను. అంటే క్రీస్తు వీళ్ళల్లో లేడు. వీళ్ళని గుడ్డిగా వెంబడించే వాళ్ళకి ఎన్ని చెప్పినా కానీ ఆలోచన రావట్లే, బైబిల్కి వెళ్ళి చూడట్లే. నేను అదే అంటున్నాను, ఎవడైతే సత్యం చెబుతాడో, ఎవడైతే ఉన్నది ఉన్నట్టు చెబుతాడో వాడి మాట ఎవడో వినడు, వాడి దగ్గర ఎవరో ఉండరు. ఎవరి దగ్గర ఉంటారంటే మోసం చేసేవాడి దగ్గర ఉంటారు. అందుకే వీళ్ళందరూ ఎలా కట్టారు అంటే, స్వస్థాబోధకుడు ఎలా కడుతున్నాడు, తర్వాత జ్ఞాన ప్రదర్శన చేసే సేవకుడు ఎలా కడుతున్నాడు, ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు వాడి పనితనం అనేది కనపడుతుంది. ఇక ఒక్కడే దేవుడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఒక్కడే దేవుడు, క్రీస్తు దేవుని కుమారుడని సత్యాన్ని ప్రకటించే వాళ్ళు ఉన్నారు చూసారా. వీళ్ళు కూడా స్వార్థపరులు, వీళ్ళు కూడా పేరు కోసం పాకులాడేవారే, వీళ్ళు కూడా ఎవరికి వాళ్ళు జ్ఞాన ప్రదర్శన అంటే వీళ్ళు కూడా కలిసి ఉండరు. చెప్పడానికి మాత్రం సత్యం మేమే చెప్పేది, మా దగ్గరే ఉంది ప్రేమ అని ప్రేమకు సంబంధించినవి కూడా చెప్తుంటారు. ఇలా ఎవరికి వాళ్ళు క్రీస్తు అనే పునాది మీద నిలబడకుండా ఇలా చెల్లా చెదురైపోయారు. వీళ్ళు ఎలా కట్టుకున్నారో ఒకసారి వీళ్ళ పనితనం ఏంటో బైబిల్ చెప్తుంది, చూద్దాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును, ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. అది వెలగల రాళ్ళు తెచ్చిండు ఒకడు, పెట్టాడు అంటే అలాంటి క్యారెక్టర్ కలిగినోడు. ఒకడు గడ్డి,
ఒకడు కొయ్యకాలు, ఒకడు బంగారం. ఇలా బంగారాన్ని మనం దగదగ మండిస్తే ఏమవుతుంది? సువర్ణం అది ఇంకా దగదగ మెరుస్తుంది. బంగారాన్ని మనము అగ్నిలో కాల్చితే దగదగ మెరిసి దాని పనితనం కనపడుతుంది. అంటే విశ్వాసం కూడా అలా ఉండాలని. అలాంటి విశ్వాసం కలిగిన వాడు అగ్ని చేత పరీక్షించబడి సువర్ణం ఏ విధంగా అయితే దగదగ మెరుస్తుందో వాని విశ్వాసం కూడా అలా ఉంటుందని పేతురు పత్రికలో కూడా ఉంది. మరి కొయ్యకాలు అగ్ని చేత పరీక్ష పెడితే కాలిపోద్ది, గడ్డి బగ్గున మండిపోద్ది, వెలగల రాళ్ళు మండిపోతాయి. ఎలా మనం ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళారా ఈ పనితనం అనేది కనపడుతుంది. అంటే ఎంతో దేశముతో సేవకులు ఉన్నారు, ఎంతో దేశంతో సంఘస్థులు ఉన్నారు, ఎంత భయంకరమైన దొంగ బోధలు చేసే సేవకులు ఉన్నారు స్వస్థ పేర్లతో. ఇలా ఒక్కొక్కళ్ళని మనం గమనించగలిగితే చాలా భయంకరమైన స్థితిలో ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. కనుక ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, మీరు ఏ పునాది మీద నిలబడ్డారు? మీరు నిలబడ్డ పునాది కరెక్టేనా? నీ పునాది వేసేవాడు కరెక్ట్గా వేస్తున్నాడా? ఆ పునాదిలో నువ్వు నిలబడ్డప్పుడు నువ్వేం నేర్చుకున్నావు, నువ్వేం తెలుసుకున్నావు, నీ ఆత్మీయ జీవితం ఏంటి, చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళతావు, అసలు నీకు రక్షణ ఉందా? ఆలోచించండి. ఇవన్నీ ఆలోచన లేకుండా ఇష్టానురీతిగా సేవకుడు మత్తులో పడితే, సేవకుడు చెప్పిన బోధ మత్తులో పడితే పాడైపోతావు. ఆ సేవకుడు అలాగ చెబుతున్నాడో లేదో పరీక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే పౌలు శీలలు అలాగే చేశారు. పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదో అని బెరాయ సంఘం వాళ్ళు పరీక్షించారు. కనుక ఆలోచించండి, మనం ఎలా ఉన్నాము, ఎలా బ్రతుకుతున్నాం. అందుకే వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది మీద వేయకూడదు. ఆ పునాది యేసుక్రీస్తే. అందుకే మరొక మాట నేను చూపించి ముగిస్తాను, చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది. ఎవరు ఏ సేవకుడు వేసినా ఈ పునాది మీద నిలబెట్టినా నిన్ను నీవే కాదు, నిన్ను వెంబడించే వాళ్ళను కూడా ఏం చేయాలి? చక్కగా ఆ పునాది మీద నిలబెట్టాలి. అప్పుడు అది ఆత్మ సంబంధమైన మందిరం అవుతుంది, అది సజీవమైన మందిరం అవుతుంది. లేకపోతే స్వార్థపరులు, దోచుకునేవాళ్ళు, దొంగలు, అవిధేయులు, అపవిత్రులు, తల్లిదండ్రులకు అవిధేయులైన వారు, పైకి భక్తి గలవారుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారై ఉంటారు. అంత్య దినములో ఇలాగే జరుగుతాయని చెప్పాడు. అవే జరుగుతున్నాయి ఇప్పుడు. బయటికి క్రైస్తవ్యాన్ని, బైబిల్ని కుక్కల జింపిన విస్తరి చేసేశారు. కారణం ఏంటి అంటే ఇదిగో వీళ్ళ వలనే అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఎలా కట్టబడాలని చెప్తున్నాడు? ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడచ్చు. దేవునికి నివాస స్థలంగా కనపడాలి, కానీ అలా కనపడటం లేదు కదా. దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయనని వాక్యం తెలియజేస్తాను. ఆ పునాది మీద ఎలా ఉన్నారో, ఎలా కట్టబడుతున్నారో మనల్ని తెలుసుకోమని తెలియజేస్తున్నాడు. అందుకే ఒక మాట పేతురు రాసిన పత్రికలో కూడా మనకి తెలియజేస్తూ వచ్చాడు. ఎంత చక్కని మాట పేతురు రాసిన పత్రికలో తెలియజేస్తూ వచ్చాడు చూడండి. 2వ అధ్యాయము 6వ వచనం. ఎలా అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడింది అమూల్యమైన మూలరాతిని సియోన్లో స్థాపించుతున్నాను, ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడనన్న మాట లేఖనం ముందు రాయబడి మనం యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో చదువుకున్నాం. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అది మూలకు తలరాయను. అంటే వాక్యానికి అవిధేయులై తొట్టిల్లుచున్నారు. అందుకే మనల్ని ఏమన్నాడో తెలుసా? 5వ వచనంలో ఏమన్నాడో చూడండి. మనుషుల చేత విసర్జించబడినను, 4వ వచనంలో మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. అది అలా చక్కగా అమర్చబడి ప్రభునందు దేవునికి నివాస స్థలంగా కట్టబడాలని చూస్తున్నారు. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా,
మీరు ఏ సేవకులనైతే వెంబడిస్తున్నారో వాళ్ళు చెప్పేది సత్యమా అసత్యమా తెలుసుకోండి. ఏ సేవకులైతే మిమ్మల్ని ఒక సంఘంతో ఇంకో సంఘంతో గొడవలకు దిగేలా విమర్శించుకునేలా చేస్తున్నారో వాళ్ళని గమనించి వాళ్ళకి దూరంగా పారిపోండి. ఎందుకు దూరంగా పారిపోమంటే ఇలాంటి వారి వలన మీరు ఆ పునాదిలో నిలబడితే నువ్వు కొయ్యకాలు చెక్క చెక్క కాలు ఏమైతుంది, కొయ్యకాలు కాలిపోద్ది అగ్నికి పరీక్షించబెడితే. గడ్డి అగ్నికి పరీక్షిస్తే కాలిపోద్ది. బంగారం అయితే సువర్ణం దగదగ మెరుస్తుంది. నీ విశ్వాసం బంగారం వలె ఉండాలంటే నీ విశ్వాసాన్ని పాడు చేసేవాడైనా నీకు తప్పుడు బోధలు బోధించేవాడైనా అటువంటి వాడికి దూరంగా ఉండవు. దేవుడు ఒక్కడని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు చూసావా, వాళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి స్వార్థపరులకు దూరంగా ఉండండి, వాక్యానుసారంగా బ్రతకండి. ఎందుకు అంటున్నానంటే దేవుడు ఒక మాట చెప్పాడు, వారి కడిపే వారికి దేవుడు కనుక. అందువలన ఇదంతా ఏమైపోయిందంటే పబ్లిసిటీ స్టంట్ అయిపోయింది. మరొకళ్ళు అయితే కొంతమంది ఉన్నారు, ఏనాడు దేవుని వాక్యం చెప్పరు, ఎప్పుడూ మతోన్మాదుల మీద కౌంటర్ వీడియోలు, ఏనాడు దేవుని వాక్యం చెప్పరు. ఎందుకు చెప్పారంటే అలా చెబితే వాళ్ళకి సంపాదన లేదు. అందుకే ఇతర గ్రంథాలను విమర్శించాలి, కౌంటర్ వీడియోలు చేయాలి. ఇతర గ్రంథాల జోలికి పోయి ఇతర గ్రంథాలను విమర్శిస్తూ ఇతర గ్రంథాల గురించి మాట్లాడటం వల్లే ఈరోజు ఇలాంటి సమస్య వచ్చింది. ఏ రోజైతే చాలా మంది మతోన్మాదులని పిలువబడుతున్న వాళ్ళు మన బైబుల్ని విమర్శించినప్పుడు, మన బైబుల్ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఆనాడే వాళ్ళ గ్రంథం జోలికి పోకుండా మనం గట్టిగా క్రైస్తవులందరూ ఐక్యత కలిసి ఉండి చట్ట ప్రకారంగా మనం పనిచేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ వాడు మన దేవుని తిట్టాడని మనం వాళ్ళ యొక్క గ్రంథాల్లో వాళ్ళ దేవుని తిట్టాం. ఇలా ఎవరికి వాళ్ళు కౌంటర్లు వేసుకుంటున్నారు. ఇతర గ్రంథాల జోలికి పోయేవాడు ఎప్పటికీ కూడా క్రీస్తులో నిలబడలేడు, క్రైస్తవ్యాన్ని నడిపించలేడు, క్రీస్తు బోధల్లో ఎవరిని నిలబెట్టలేడు. అందుకే సమాజం ఇలా తయారైంది. క్రైస్తవ్యానికి పెద్ద ఎవరూ లేరు. ఎందుకంటే క్రీస్తే మన గురువు. ఆ గురువును వదిలిపెట్టేశాం కదా, ఆ పునాది మీద మనం నిలబడటం లేదు కదా. అందుకని ఇతర గ్రంథాల జోలికి పోక మన దేవుణ్ణి ఎవరైతే విమర్శిస్తున్నారో, మన బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని ధీటుగా సమాధానం అని చెప్పాలి. లేదంటే క్రైస్తవులందరూ ఏకమై చట్ట ప్రకారంగా పోవాలి. కానీ వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళి వాళ్ళ మీద షార్ట్ ఫిలిములు వాళ్ళ మీద తీస్తే వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వీళ్ళు తీస్తారు. ఇది ఎంతటితో ఆగదు, వెళ్తూనే ఉంటుంది ఇలా. ఎందుకంటే దీంట్లో యేసు ప్రభువుని నమ్మి ఇలాంటి పనులు చేసేవాడు డబ్బు కోసం. అలాగే యేసు ప్రభువుని తిడుతూ డబ్బు సంపాదించుకునేవాళ్ళు చాలా మంది. ఈరోజు కరుణాకర్ లాంటివాడు కానీ, లలిత్ కుమార్ లాంటివాడు కానీ ఎవరో పాస్టర్లు తిట్టారని చెప్పేసి, వాళ్ళ దేవుళ్ళని తిట్టారని చెప్పి అడ్డు పెట్టుకొని వాళ్ళు కూడా తిడుతూ క్యాష్ చేసుకుంటున్నారు. ప్రతి వాడికి కావాల్సింది డబ్బే. ఎవడు కూడా నీ పక్షాన్ని నిలబడ్డు. ఆడు హైందవుడైనా సరే, వాడు క్రైస్తవుడైనా సరే, ధర్మం పక్షాన్ని నిలబడి నేను పోరాడతానంటున్నాడే కాదు. ప్రతి వాడు డబ్బు 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 అదే. కనుక ప్రియమైన క్రైస్తవ సోదరులారా గమనించండి, ఈ క్రీస్తు అనే పునాది మీద దొంగలు వచ్చారు, దోచుకునేవారు వచ్చారు, అవిధేయులు వచ్చారు, రకరకాల వీళ్ళందరినీ కూడా అగ్నియే పరీక్షిస్తుంది. అగ్ని పరీక్షకు నిలిచినప్పుడు వాడు కాలిపోతాడు, వాడు రక్షించబడలేడు. ఎవడైతే బంగారం లాగా వాడి విశ్వాసాన్ని కలిగి ఉంటాడో వాడు తప్పకుండా నిలబడతాడు. చూడండి, చివరిగా మాట చెప్పి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయంలో, బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేళ్ల వాని పని కనపడును. ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎటిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద వాడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకోడు. పునాది మీద కట్టిన పని నిలబడాలి, పడిపోదు. నాసిరకం సిమెంటు, నాసిరకం ఇటుకలు, నాసిరకం ఇసుక అయితే అది ఎంత పునాదైనా దాని మీద గోడ ఉండదు. అదే మంచి ఇటుక, మంచి సిమెంటు, మంచి ఇసుక అయితే ఖచ్చితంగా నిలబడుతుంది. అలాగే మనం కూడా క్రీస్తు బోధల్లో స్టాండర్డ్గా ఉండాలని నేను ఎవరికి బోధిస్తున్నానో తెలుసా? ఎవరెవరైతే సంఘాలకు వెళుతున్నారో ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళని మేలుకొల్పుతున్నాను. బలహీనతల నుంచి, బానిసత్వంలో నుంచి బయటకు వచ్చి బైబిల్ పరిశీలించండి, సత్యాన్ని తెలుసుకోమని. అందుకే దేవుడిని జాగ్రత్తగా గమనించుకొని ఆ సజీవమైన ఆత్మ సంబంధమైన మందిరములో నువ్వు దేవునికి నివాస స్థలంగా కట్టబడేటట్టుగా ఉండాలే తప్ప దేవునికి విరోధంగా
అగ్ని వచ్చి నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు కాలిపోకుండా దగదగ సువర్ణం వలె మెరిసే విధంగా ఉండాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ క్రీస్తు అనే పునాది మీద మనందరం నిలబడదాం, వాక్యానుసారంగా ముందుకెళ్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మాస్వరూపియగు యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ఆత్మ